తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువర్యులు, దివ్య విశ్వశక్తి పరివార వ్యవస్థాపకులు ఓం స్వరూప్ గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శుభాశిషులు తల్లి. దివ్య శక్తి స్వరూపులందరికీ కూడా దివ్య అనుగ్రహ ప్రాప్తి. గురుగారు, ఈ శ్రావణ మాసంలో విశేషంగా లలిత అమ్మవారి ఆరాధన, లలిత ఉపాసన ఏ విధంగా చేయాలి? లలితా సహస్రనామాలు పారాయణ చేస్తాము, అమ్మవారి ఉపాసన చేస్తాము. ఇందులో భాగంగా ఏది అత్యంత శక్తివంతమైనది, అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ఏది గొప్పదైనటువంటి మార్గం తెలియచేస్తారా? లలిత అమ్మవారి యొక్క ఉపాసన శ్రేష్టము, గొప్పది. దానిని మించింది ఇంకా ఏవీ లేవమ్మా. ఆ తల్లి 1000 నామాల్లో ప్రతి నామంలో ఒక ప్రత్యేకత, బీజాక్షరాలు శక్తితో కూడుకొని నిండినటువంటివి. అందుకనే కనీసం చదవడం వల్ల, వినడం వల్ల ఆ యొక్క ఫలితం మనం పొందుతాం. అంటే బీజాక్షరాలు చదవడం ఆటోమేటిక్గా లైన్స్లో అమ్మవారి నామాల్లో ఆ పలకడంలో ఈ యొక్క బాడీలో షట్చక్రాలే కాకుండా ఇక్కడ శక్తిని స్వీకరించే కేంద్రాలు మన శరీరంలో ఉంటాయి. 72,000 నాళ్ళకి ఈ ఉచ్చారణ స్పందన ఉంటుంది. ఏకాగ్రతతో ఏ మానవులు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేయడం వల్ల అమ్మవారు ఆ నామ జప మనం చదువుతూ ఉంటారు, జపాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అందులో బోల్డ్ అమ్మవారి శక్తితో కూడిన నిండినటువంటి నామాలు అవి. ఆ టైంలో ఇంకా తొందరగా వారికి అమ్మవారి కృప కలగాలి అంటే చదవడం ఒక్కటే కాదు, చదవడంలో పుణ్యం వస్తుంది, కానీ అమ్మవారి యొక్క కృప అపారంగా మెండుగా దండుగా కావాలి అంటే మొహంలో మొహం పెట్టి అమ్మవారి తల్లి పిల్లలు ఎలా చూస్తారు ఆ విధమైన ప్రేమ చూస్తూ ఉంటారు. అందుకని ఫోటో రూపం కానీ విగ్రహ రూపం కానీ ముందు కూర్చొని అమ్మవారిని చక్కగా ఈ శ్రావణ మాసంలో విశేషంగా అలా చూస్తూ చదువుతూ మరి మీరు చేయగలిగిన నాడు ఆ తల్లి మీ హృదయం నిండిపోయి ఆ విశేషమైనటువంటి భాను అంటే సూర్యుడి ఎంత ప్రకాశం ఉంటుందో ఆ తల్లి అంత ప్రకాశమైనటువంటి ఆది పరాశక్తి. కాబట్టి ఆ తల్లి మీకు ఆ నామాలు చెప్పడం వల్ల, ఏకాగ్రత చేయడం వల్ల మీలో శక్తి ప్రవేశిస్తుంది. మీకు ప్రవేశించినట్టు కూడా మీరు అనుభూతి పొందుతారు. ఇలా మీరు చూస్తున్నప్పుడు ఒక మనిషి మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇన్ జనరల్గా కొంతమందిని చూస్తే వద్దులే మనకెందుకులే అనిపిస్తుంది. అసలు చూడ్డంతోనే ఒక ఆకర్షణ వస్తుంది. భగవత్ ఆకర్షణ అన్నిటికంటే గొప్పది, స్వచ్ఛమైనది. ఆ తల్లిని ఇలా విగ్రహం రూపంలో కానీ ఫోటో రూపంలో చూస్తూ చేయడం వల్ల ఆ తల్లి కళ్ళల్లో ఈ బిడ్డ కళ్ళు పెట్టి చూడగలిగిన ఆ కాస్త శ్రమ తీసుకుంటే ఆ కళ్ళల్లోంచి శక్తి ప్రసరణ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉండే విగ్రహం అలా చేస్తున్న కాసేపటికి ఒక జీవం ఉన్న మనుషుల్ని మనం ఎలా చూస్తున్నామో ఆ భావంతో ఆ తల్లి అక్కడ కూర్చుంటుంది. చాలా తేలిక, అది దృష్టి పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. మామూలుగా చూసే వాళ్ళకి ఫోటోనే అనిపిస్తుంది, కానీ అందులో జీవం వస్తుంది, శక్తి వస్తుంది. శక్తితో కూడుకిన అమ్మవారి యొక్క ఆ ఆసనంలో కూర్చుంటే, ఆసనం అమ్మవారి రకరకాల రూపాల్లో సేవ చేసుకుంటారు. కాబట్టి అది ఒక విచిత్రం. మీతో ఈరోజు నేను అంటే మీకు చెబితే సంతోషిస్తారు, ఇలా చేస్తే అనుభూతులు కూడా కలుగుతాయనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవారిది ఉపాసన భాగంలో ఇలాగే నేను ఇప్పుడు చెప్పినట్టుగానే కూర్చొని అమ్మవారిని నాకు ఇప్పుడు దర్శన భాగ్యం కావాలి అంటే విగ్రహ రూపం కాదు, ఇప్పుడు మా అమ్మని చూసినట్టుగా మా సాక్షిభూతం నాకు కావాలి, నాకు అలా సాక్షాత్కారం కావాలి, ఎక్కడో 1000 సంవత్సరాలు అని నేను కూర్చొని చక్కగా నైట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నేను ఎక్కువగా ఆ టైంనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. నా అదృష్టం పూర్వజన్మ సుకృతం అమ్మవారిని ఇలా చూస్తూ ఉంటే అక్కడ నాకు ఆ ఏ రూపంతో అయితే నేను అమ్మవారిని పెట్టుకున్నానో ఆ రూపం ఒక మామూలుగా మా తల్లిలాగా ఒక సజీవంగా
ఆ రూపం మారిపోయింది. చాలా గొప్ప విశేషం. అందులోంచి ఆ ముఖ కవళికలు, ఆ నవ్వు, తర్వాత ఆభరణాల మెరుపులు, అవన్నీ ఎంత అంటే ఆశ్చర్యచకితం కాదు, కానీ నేను అలా ఇలా కళ్ళప్ప చెప్పేసేసి నిశ్చేష్టులను అయిపోయాను. పోతాం అప్పుడు ఇంకేం అది నాకు చేయాలి. అది మామూలు వాళ్ళకి చెబితే ఆ ట్యూన్ లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ చాలా మందికి దర్శనాలు కూడా అయ్యాయని నేను నమ్ముతాను, ఎందుకంటే నాకు అయింది కాబట్టి. ఎవరికో అయిందా కాలేదా అని సంశయం వద్దు, మీరు మనసు పెడితే తప్పకుండా అవుతుంది. తర్వాత ఇంకో చిన్న కోరిక ఏంటంటే, అమ్మ నాకు నీ దివ్య శక్తిని అనుగ్రహించేటట్టుగా, నేను నా కళ్ళతో చూసేటట్టుగా, నాలో ఆ శక్తి ప్రవహించేటట్టుగా నువ్వు ఇస్తున్నది నేను కళ్ళారా ఈ మాంసపు చక్షువులతో చూసే భాగ్యం కల్పించమ్మా అని ఒక చంటి పిల్లవాడు తల్లిని అడిగినట్టు అడిగాను. ఆ తల్లి మాటలేమిటి, చక్కగా ఇలా చూసి నవ్వుతూ 2 చేతులు ఇలా ఆశీర్వాదం చేస్తే ఆ 2 చేతుల్లోంచి ఒక తేజస్సు వచ్చి నా ఒంట్లో ఎంటర్ అయిపోయింది. ఆ తర్వాతే ఈ యొక్క దివ్య విశ్వ శక్తి పరివార్ ప్రచారాన్ని మొదలుపెట్టా. నాకు సాక్షిభూతం ఆ తల్లి, అమ్మవారి సాక్షి చూపించింది. ఆ దివ్య శక్తి అందరికీ పంచాలి, అందరి హృదయాల్లో దాన్ని పెంచాలి, విశ్వమంతా శక్తిమయం చెయ్యాలి. వినేవాళ్ళు వింటారు, పూర్వజన్మ సుకృతం ఉంటే, లేని వాళ్ళు లేరు. ఆ దానికి అనుగుణంగా మనం సత్యము, ధర్మము, అబద్ధాలు ఇవన్నీ ఏమి ఆడకుండా కొన్ని నియమనిష్టలు పాటిస్తూ సర్వకాల సర్వావస్థలందు ఆ తల్లిని ఆ దర్శన పొందుతూ ఆ మమేకంలో ఉంటూ ఉండాలి. మిగతావి నడుస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అది వేరే. మీ దృష్టి అక్కడ ఉండాలి. అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది, అమ్మవారు మీ హృదయంలో మీలోనే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ సర్వాత్మిక అనేటువంటి ఒక నామం కూడా ఉంది తల్లికి. ఆవిడ అన్ని ఆత్మలు ఆవిడలో ఉంటే ఆవిడ ఏదంటే అది చేయగలుగుతుంది. నాకు ప్రత్యక్షంగా అమ్మవారు దివ్య శక్తి రూపం, దివ్య తేజస్సు నాలో ఆ తల్లి ఆ ప్రకాశాన్ని ప్రసాదించింది. అందుకే నేను ఈ దివ్య విశ్వశక్తి పరివార్ అనేటువంటిది అందరికీ ఎంత తోస్తే అంత చెప్పడానికి, ఆ యొక్క సూర్యోపాసన అనేటువంటి దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని, సూర్యోపాసనలు అందరు దేవుళ్ళు చేశారు గతంలో. అలాగే మా రాజులు అనేవాళ్లే కాకుండా, ఋషులు అనేవాళ్ళు కాకుండా, దేవతలు అనేవాళ్ళు కాకుండా సర్వులు అది ఆమోదయోగ్యం. సూర్యోపాసన అంత తేజస్సు కలిగినటువంటి దానిని మనం ఇలా ఉపాసన చేయడం వల్ల, ఇలా వారి యొక్క కృప పొందడం వల్ల దివ్య శక్తి మీలో ఆ యొక్క ప్రసరణ జరుగుతుంది. కళ్ళు మూసినా తెరిచినా మీరు అది పొందగలుగుతారు అనేటువంటి దృష్టితో నేను ఈ ప్రచారం చాలా ఉధృతం చేస్తూ అన్ని చోట్ల చెప్పడానికి, టీవీ మాధ్యమేమే కాకుండా గుళ్ళల్లో వాటిలో కూడా అప్పుడప్పుడు చెప్పడం, కొన్ని సభల్లో చెప్పడం. ఇవి నమ్మడం అనేటువంటిది వారి అనుభవంలో దేవుడి మీద నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. కొంతమంది నేను చూశాను అంటే నమ్మకపోవచ్చు, అమ్మవారు ప్రసాదించింది అంటే నమ్మకపోవచ్చు. మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. వారు దేవుళ్ళు మాట్లాడినట్టుగా కూడా ఉంది, నేను మాట్లాడినట్టు చెప్పలేదు, అనుగ్రహించారని చెప్పాను. అందుకని అందరూ ఇది వారు ప్రయత్నం చేసి సఫలీకృతులై ధన్యులు కావాలని నా ఆశీస్సులు. అయితే అది లలిత సహస్రనామ పారాయణం ద్వారా కూడా అది చెయ్యొచ్చు. అమ్మవారి నామాలు ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రతిరోజు చేయమంటారు గురుగారు? శుక్రవారాలు, మంగళవారాలు? అసలు సర్వకాల సర్వావస్థల ఆ తల్లిని ఈ మాసం అంతా కూడా అసలు అమ్మవారే మీరైపోతారు. అంటే అంత మీరు లీనం అవ్వాలి. మీరు వేరనుకుంటే ఇంకేం లేదు. ఇంకా మరి పిల్లల్ని కూడా మీ పిల్లలు అనుకుని పెంచితేనే వాడిని ప్రేమించగలుగుతారు. ఎవరో పిల్లలు అంటే ఎట్ట కుదురుతుంది? కన్న తల్లి తిన్నా తినకపోయినా పిల్లాడు తింటే తిన్నట్టుగా భావం చేస్తుంది. ఎందుకు? ఈ శరీరాల్లోంచి వచ్చిన ఆ రూపాలే. అందుకే ఈ రూపమే కాబట్టి అది ప్రేమిస్తాం. ఆత్మను ప్రేమించడం లేదు ఇక్కడ. ఆత్మ వేరు, ఆ శరీరం వీళ్ళు పంచి ఇచ్చింది కాబట్టి ఆ శరీరాల మీద ప్రేమ కలుగుతుంది. చాలా తేలిగ్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అమ్మవారి కృప అమోఘము, తప్పకుండా ఆ తల్లి మన హృదయంలో ఉంటుంది. మీరు ఆహ్వానించడం మీ
ఏకాగ్రతతో ఆహ్వానించడమే మీ చేయాల్సిన పని. నామాలు ఓకే, పూజలు ఓకే, అన్నీ సంతోషదాయకమే. మీ మనసు ఎక్కడ అది పెట్టండి. ఏకాగ్రత పెడితే ప్రతిదీ సాధ్యమే. అమ్మవారు మీకు దర్శన ప్రాప్తి జరుగుతుంది, స్వప్నంలో జరుగుతుంది, ప్రత్యక్షంగా కూడా జరిగేంత పుణ్యం చేసుకొని అంత ఏకాగ్రత చేసినప్పుడు ఎందుకు కలగదు? ఎంతో మందికి ప్రత్యక్షం అయినట్టుగా కూడా ఉంది కదా చరిత్ర. అలాగే అందరూ ధన్యత పొందాలని నా యొక్క దివ్యాశిషి. శ్రావణ మాసం ఈసారి చాలా ప్రత్యేకం అని చెబుతూ ఉన్నారు. అలాగే అమ్మవారి సాధన అంటే లక్ష్మీ అమ్మవారి సాధన, విశేషమైన పూజ చేయాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు. అది ఎప్పటికీ ఐశ్వర్యం అంటే కేవలం డబ్బనే కాదు, అన్ని అనుగ్రహిస్తుంది తల్లి అని చెప్పి. మరి ఈ శ్రావణ మాసం ఎలా జరుపుకోవాలి? ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా రెగ్యులర్గా అందరూ చేసుకునేటువంటిది నేను వాటికి ఏది విడిగా చెప్పను. కానీ ఈ శ్రావణ మాసంలో స్థిరలక్ష్మి అమ్మవారి యొక్క కృప విశేషము అపారంగా తల్లులు సేవ చేసుకునే వాళ్ళు పొందడానికి చాలా అదృష్టం వాళ్ళది. ఈ యొక్క మీ ప్రోగ్రాం ద్వారా ఈ తల్లి అంటే మీరు ఈ యొక్క విశేషమైన స్థిరలక్ష్మి అమ్మవారి ప్రత్యేకత గురించి అందరికీ తెలియపరిచేటువంటి కార్యక్రమం విశేషం, అద్భుతం, అమోఘం. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే అమ్మవారి నామం చెప్పినా, అమ్మవారి మాట మాట్లాడినా, అమ్మ అనే పదాన్ని మనం పలికినా ఆ అమ్మతనం, ఆ తల్లి యొక్క కృప వచ్చేస్తుంది. అయితే అష్టలక్ష్ములు అనేటువంటిది అందరికీ తెలుసు. గుళ్ళల్లో కూడా అష్టలక్ష్మి టెంపుల్స్ కూడా ఉంటూ ఉంటాయి అక్కడక్కడ. అయితే స్థిర లక్ష్మి అనేటువంటిది 48 ఏళ్ళు దరిదాపు అవుతోంది. మేము దాన్ని ప్రచారంలో తీసుకొచ్చి, స్థిరలక్ష్మి అంటే అష్టలక్ష్ములు తెలుసు, ప్రత్యేకంగా వరలక్ష్మి అమ్మవారి గురించి, ధైర్యలక్ష్మి అమ్మవారు ఉంది. నేను ఆ తల్లులు ఉన్నారు. స్థిరం అంటే మీకు డబ్బులు రావడం, మరి ఖర్చు అయిపోవడాలు, నిలకడగా లేకుండా ఉండడం అనేటువంటిది సహజంగా ఈ యొక్క ప్రాపంచికంలో చూస్తూ ఉంటాం. మనకి డబ్బులు అనేటువంటిది స్థిరంగా ఉండడానికి కొన్ని ఖర్చు అయినా మిగతావన్నా మరి ఉండాలి బ్యాలెన్స్. ఏ బ్యాంక్ బ్యాలెన్స్ అనుకోండి, లేకపోతే డబ్బు దాచుకునేది అనుకోండి, వ్యాపారాల్లో అనుకోండి, ఏదన్నా కానీ. అయితే ఈ విశేషం స్థిరము అంటే చక్కగా ఉండుట. అక్కడ దాన్ని ఏమంటారంటే అస్థిరం కాకుండా స్థిరం అంటే అర్థం అది. తర్వాత ఇది అమ్మవారు మేము చక్కటి ఆ తల్లిని శ్రీచక్రంతో సహా విశేషం ఇందులో స్థిరలక్ష్మి అమ్మవారి యొక్క రూపులో విశేషం ఏంటంటే మేరు అమ్మవారి శ్రీచక్ర మేరు అమ్మవారు ముందరుండి కుడి చేత్తో ఎడం చేత్తో పొంకాలు పొంకాలుగా ధనాన్ని మనకి ప్రసాదిస్తున్నట్టుగా శ్రీచక్రంతో సహా ఉంటుంది. ఆ యొక్క చాలా గొప్పటి అనుభూతి కలుగుతుంది. ఆ తల్లి మీకు మీ దోసిట్లో పోస్తున్నట్టు భావన చేస్తూ కూడా ఉపాసన చేయొచ్చు. పొంకాలు పొంకాలుగా ఆ తల్లిని మీరు మోయలేనంతగా ఇస్తుంది. మనసు పెట్టాలి. మనసు పెట్టి అడిగితే భగవంతుడు ప్రతి యుగంలోనూ మనం చాలా చూసాం, ఇచ్చారు. వేల సంవత్సరాల తపస్సు, లక్షల సంవత్సరాల తపస్సు చేసిన మన పూర్వీకులు, ఋషిపుంగవులు, మహిమాన్వితులు, ఎంతోమంది తల్లులు కూడా. అంటే ఇక్కడ సింపుల్గా చిన్న విషయం మనస్సు పెడితే ప్రతిదీ కూడా మనకి ఆధీనం అవుతుంది. అమ్మవారు కూడా తల్లి, జగన్మాత. అమ్మవారు ఇవ్వందంటూ లేదు, అన్నీ ఇస్తుంది. మీరు అడిగే విధానం కావాలి. అమ్మని ప్రేమతో, భక్తితో, అమ్మవారి కృప పొందడానికి వీలైన అర్హతతో కనుక మీరు అడిగితే అమ్మ మీకు వద్దన్న అనేటువంటి పదం కాదు, జన్మ జన్మలకి సరిపోయేటువంటి ధనమే కాదు, మీకు పుణ్యాన్ని, విశేష చోటు, అమ్మ సామ్రాజ్యంలో చోటు కూడా ఆ తల్లి కల్పిస్తుంది. మరల మీ ఇష్టం ఉంటే జన్మ ఎత్తడం ఎత్తకపోవడం అనేటువంటిది కాదు. అసలు ఆవిడలో లీనమైపోతాం. ఆవిడే మీరైతుంది. తల్లి భావంతో గనక మనం చేసే అది లక్ష్మీప్రదం. అంటే సర్వత్రా శుభకరం, లక్ష్మీప్రదం అని అంటూ ఉంటాం. అందుకని ఈ స్థిరలక్ష్మి అమ్మవారికి గత 48 ఏళ్ల నుంచి దేశ విదేశాల్లో కూడా మేము ఆ చిత్రపటాల్ని మేము ఉచితంగా ఏమీ ఆశించకుండా అందరి
అందిస్తుంది. వారి యొక్క అభివృద్ధికి మేము మా వంతు అమ్మవారి కృపను అందించే విధంగా మేము వితరణ చేయడం జరిగింది. దానికి అన్ని బీజాక్షరాలు మరి ఈ మధ్యకాలంలో మాధ్యమంలో వస్తున్నాయి కాబట్టి అవును గురువుగారు. మేము ఈ స్థిరలక్ష్మి అమ్మవారిది కూడా బీజాక్షరాలు ఉన్నాయి. కానీ ఏంటంటే మీరు అమ్మవారిది తేలికపాటి ఓం లం లక్ష్మీదేవ్యై నమః అనొచ్చు, ఓం స్థిర లక్ష్మీ అయి నమః అనుకోవచ్చు. ఈ రెండిట్లో ఎవరికి ఎట్లా వీలుంటే అట్లా అనుకోవడం వల్ల లెక్క పెట్టకుండా చేయాలి. లెక్క పెడితే మీ మనసు లెక్క మీద పెడుతుంది. కొంతమంది కౌంటింగ్ మిషన్స్ కూడా వాడుతూ ఉంటారు. అవన్నీ అవసరం లేదు. మామూలుగా ఒక రోజుకి 86,400 సార్లు మీరు అమ్మవారిని తలుచుకోవచ్చు. లెక్క తెలియాలి కదా గురువుగారు. అంటే ఇప్పుడు గంటకి 3,600, 10 గంటలకి 36,000, మరి 20 గంటలకి ఈజీగా గంటకి 3,600 లెక్కెట్టేసుకోండి. ఇది ఏంటంటే మానసికంగా చేయాలి, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేయాలి. అప్పుడు ఆ తల్లి మీ మొత్తం మయమైపోతారు. మీరు తల్లి యొక్క దివ్య శక్తి మీలో ప్రవహించి మొత్తంగా అనంతంగా విశ్వంతా వ్యాప్తి చెందిన తల్లి. మీరు ఎంత చాలా స్వల్పం. అందుకని ఆ తల్లి కృప అపారం కాబట్టి, అమోఘం కాబట్టి చాలా తేలిగ్గా మీకు ప్రసరణ జరుగుతుంది. కళ్ళు మూసినా తెరిచినా అమ్మవారు సుహాసిని రూపం, చక్కగా నవ్వుతూ ఉండేటువంటి తల్లి చేతులతో మీకు ప్రసాదించేటువంటి రూపాన్ని తలుచుకోవాలి. అంటే చేతుల్లో నాణాలు మనకు కావలసిన అన్ని ఇవ్వడానికి అనుగ్రహిస్తున్నట్లుగా భావన చేస్తూ ఉండండి. ఒక్కరోజు రోజున్నరలో కూడా మీకు అమ్మవారు నీడలాగా ఎప్పుడు సర్వకాల సర్వావస్థలందు మీతో ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి లగ్నం అయితే కనెక్ట్ అయిపోతారు. ప్రాక్టీస్ అయ్యేంత వరకు మరి చదువులు కూడా చూడండి. ఈ రోజుల్లో మనం చదువుతూ ఉంటే చదువు వస్తుంది. నిర్ణయం తీసుకుంటే ప్రతి నిర్ణయం కూడా మరి మనం విజయవంతంగా చేయగలుగుతాం. భగవంతుడిది అనంతము నిరంతము అపారంగా కూడా మనం ఆ తల్లిని సర్వకాల సర్వావస్థలందు తలుస్తే చాలు, పిలిస్తే చాలు, పలుకుతుంది. మీ హృదయంలో స్థానం చక్కగా సింహాసనేశ్వరిగా ఉంటుంది. మీకు సర్వము ఇస్తుంది, మీ కోరికలు తీరుస్తుంది, పిల్లా పాపలను చల్లగా కాపాడుతుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది. ఆ తల్లి ఇవ్వలేనిదంటూ లేదు ఇహపరాలకి. ఎలా పూజ ఎలా చేసుకోవాలి? పూజ శ్రావణ మాసం కాబట్టి మామూలుగా ఫోటో పెట్టుకోండి, దివ్యలు అవన్నీ పెట్టుకుంటాం. మీకు తోచిన పాలు పళ్ళు ఏదైనా ఇవ్వండి నైవేద్యాలకి. అలా తల్లిని ఇలా అమ్మని ఎదురుగా కూర్చొని చూడడం, చూసేసేయండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తూ కూడా ప్రాక్టీస్ అయితే ఆ ముద్ర ఈ కళ్ళ ద్వారా మీ మెదడులో ఆ యొక్క జ్ఞప్తిలో ఉండిపోవడం, జ్ఞప్తి ప్రపంచంలో అది ఉండాలి, ముద్రపడాలి. అది ప్రాక్టీస్ అయితే కళ్ళు ఇప్పుడు మనకి పిల్లలే కానీ, మన చుట్టాలే కానీ, లేకపోతే దగ్గర బంధువులే కానీ, స్నేహితులే కానీ, బాగా పరిచయమైన వాళ్ళని మనం ఎలా గుర్తు చేసుకోగానే వాళ్ళు గుర్తొస్తారు. ఫోన్ చేస్తే కూడా గుర్తొస్తారు. అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా సరే వీడియో కాల్స్ వేరే, మొన్న ఈ మధ్య వచ్చాయి వీడియో కాల్స్. బిఫోర్ దట్ మనకి ఫోన్లు ఎక్కువగా వాడేవాళ్ళం, రకరకాల ఫోన్లు. ఏది ఏమైనా తల్లిదండ్రులు కానీ, మన ఇష్టలు కానీ, సోదర సోదరీమణులు కానీ చూస్తే ఎలాగైతే మనం గుర్తు పెట్టుకోవడానికి అవకాశం భగవంతుడు ప్రసాదించాడో, అలాగే ఈ తల్లి రూపాన్ని ఎవరైతే మనసావాచ ముద్ర వేసుకోగలుగుతారో హృదయం పీఠం మీద, మీరే తల్లులైపోతారు. మీకు సర్వశక్తులు ఆ తల్లి ఇస్తుంది. ఆ అంశ తల్లి అంశం మీరు అయిపోతారు. యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్. ప్యూరిటీ ఇక్కడ ముఖ్యం. ప్యూర్గా ఉంటే తప్పకుండా వస్తుంది. ఇలా తేలిగ్గా చేసుకోవచ్చు. తర్వాత నైవేద్యం పెట్టిన పాలు తాగొచ్చు. మీకు ఏది అవకాశాలు ఉంటే అవి, కానీ చూడడం మాత్రం చాలా అవసరం. అంటే ప్రత్యేకమైన రోజంటూ ఉందా అండి? లేకపోతే ప్రతిరోజు మాసం అంతా కూడా ఉదయం సాయంత్రం అసలు సర్వకాలాల్లో కూడా అమ్మని తలుచుకుంటూ మండల దీక్ష అనుకోండి, అసలు జీవితాంతం మీకు పొందగోరే అవకాశం అమ్మ కృప అపారము, అమోఘంగా మీకు వస్తుంది. ఇంకా అంతకంటే గొప్ప ఏం కావాలి? అమ్మే మీ హృదయంలో ఉన్నప్పుడు నడయాడే దేవతలా మీరు తయారవుతారు. స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేదు. శక్తివంతులు అవ్వడం, శక్తి సంపాదించుకోవడం,
ఇతరులకు కూడా మీరు వాక్శుద్ధి పెరుగుతుంది. ఉమ్, ఎవరికన్నా ఏదన్నా చెప్పగలుగుతా అనిపిస్తుంది, కనిపిస్తుంది, మీకు వినిపిస్తుంది. ఉమ్, అయ్యే ఏమిటి ఈ అబ్బాయికి ఏదో మంచి ఉద్యోగం రాబోతుంది, ఈ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అవ్వబోతుంది, మీకు అనిపిస్తుంది. వాళ్ళు అడగరు మీకు. అంటే ఈ యొక్క దైవికమైనటువంటి శక్తులు వచ్చినప్పుడు ఉమ్, ఆ యొక్క మనస్సులో ఆ యొక్క చిత్రపటాలు ఉమ్, కదలాడతాయి. ఉమ్, చాలా తేలికైంది. Hmm. ఇది విశేషంగా స్థిరలక్ష్మి అమ్మవారిది చేయడం వల్ల ఈ మధ్యకాలంలో కూడా అష్టలక్ష్మి టెంపుల్ అని Yeah. ఇక్కడ కొత్తపేట. హైదరాబాద్లో కొత్తపేటలో చేయించాము. Hmm. అక్కడ విగ్రహాలు అవన్నీ పెట్టి చాలా బాగా జరిగింది. అక్కడ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల చేసాం. ఈ మధ్య 20-25 రోజులు అయింది. ఉమ్, అలాగే నెక్స్ట్ మన దగ్గర ఇక్కడ అదే విశేషాన్ని, అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి దిశగా ఇది ఈ యొక్క కార్యక్రమం మీరు తప్పకుండా గురువుగారు. అమ్మ చేయించాలి. అనుగ్రహం, మీ మీ అమ్మ ఆశీర్వాదం. అనుగ్రహం ఉంటే మనం అమ్మ మన తోడు ఉంటుంది. Yes. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే తేలిగ్గా. ఉమ్, అందుకని ఇది చాలా విశేషమైన లాభాన్ని, ఉమ్, అమ్మ కృపని పొందడమే ఉమ్. మాకు మీ అందరికీ ఆ అమ్మ దయ కావాలని కలుగుతుందని. శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి ఆరాధన విశేషంగా శుక్రవారాల్లో ఏ విధంగా చేయాలో వివరిస్తారా గురుగారు? అమ్మని ఆరాధించడానికి ఏ విధంగా ఆరాధన చేసినా అమ్మ ఇష్టంగా చేసిన బిడ్డల్ని కాపాడుతుంది. మీరు సహస్రనామాలు చేసినా, అష్టోత్తరాలు చేసినా మీ ఇష్టం. మరి పాలతో చేసిన, అన్నంతో చేసిన మన ఈ తృప్తి ఉమ్, అమ్మవారికి ఇది పెడితే తప్పకుండా స్వీకరిస్తుంది. స్వీకరించడం అంటే ఆఘ్రాణిస్తుంది. ఉమ్, అంటే గుళ్ళల్లో కూడా మనకి అన్ని ప్రసాదాలు పెట్టి కర్టెన్ వేసి తలుపులు దగ్గరేసి అందరూ బయటకు వస్తారు, ఎవరు లోపల ఉండరు. ఉమ్, ఆ టైంలో 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇచ్చి మళ్ళీ వెళ్తారు. ఉమ్. అప్పుడు ఆ ప్రసాదాల్లో రుచి వస్తుంది. ఆ, అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరైనా కానీ, ముఖ్యంగా అమ్మవారి టెంపుల్స్లో అంటే ఇప్పుడు అమ్మవారు విశేషంగా మాట్లాడుతున్నాం కాబట్టి అమ్మవారు ఆగ్రహిస్తుంది, స్వీకరిస్తుంది. మన కోరిక ఉంది కాబట్టి ఆవిడకి ఆకలి వేయడం కాదు అక్కడ. మనకేమిటి కోరిక? అమ్మవారు నేను చేసిన ప్రసాదం స్వీకరించాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత వితరణ చెయ్యాలి ఉమ్, అనే భావం. అమ్మవారు కూడా మన ఇష్టాన్ని తప్పకుండా ఆమోదిస్తుంది, అనుగ్రహిస్తుంది. అమ్మవారు మరి మన పిల్లల కోసమే ఆ తల్లి విశేషంగా కృప చేస్తుంది కాబట్టి ఈ ఆఘ్రాణించడం అనేటువంటిది మన అన్ని టెంపుల్స్లో కూడా ఇది కామన్ ఉమ్. పెడతారు. అవును. అది కొత్త విషయం కాదు. కానీ ఆ దేవుడు తీసుకునే విషయం ఇప్పుడు కొంచెం కొత్తగా మాట్లాడుకుంటున్నాం. ఉమ్, ఆగ్రహణం అనే పద్ధతి ఒకటి ఉన్నది. ఉమ్, ఆ విధంగా వారు స్వీకరిస్తారు. ఉమ్, ఇంకా కొంచెం విశేషంగా పాత తరాలకి ఒక 200-300 ఏళ్ళకి ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మరి పెట్టినవి తీసుకున్నట్టుగా కూడా ఆ, ఆధారాలు, పెట్టినవి కొంత తగ్గుతూ ఉంటుంది. చేతులు ఇలా వేళ్ళు కూడా ఉండడం, ఇలా ఇలా తీసినట్టుగా కూడా ఉండడం కూడా జరిగేది. ఆ, అమ్మ దయ ఎలా ఉంటే అలా. నిజమే. మీరు తిన్నడు మన కాళహస్తి మహత్యంలో కూడా ఉమ్, శివయ్యకి దండం పెట్టుకొని వేటకెళ్ళి తీసుకొచ్చి ఒకటి అతను తిని ఒకటి స్వామికి ఇస్తే స్వామి స్వీకరించినట్టుగా మరి అందరం నమ్ముతున్నాం, వింటున్నాం. హరికథలు ఇలాంటివి భాగవతాల్లో కూడా మనం చెప్పబడింది. ఉమ్, అంటే చెప్పడం మరి అది జరిగినప్పుడు ఇవి జరగకపోవడం అంటూ ఉండదు. అలాగే కాళిదాసుడు ఆ టైం ఇంకా వెనక్కి వెళ్తే చాలా ఉన్నాయి. భగవంతుడు ప్రత్యక్షమయ్యి మీరు ఇచ్చేది కూడా డైరెక్ట్గా తీసుకోవడం ఒక పద్ధతిలో మనందరికీ నిత్య జీవితంలో తేలిగ్గా అర్థమయ్యేది ఆర్ఘ్యం ఇవ్వడం ఉదయం పూట. అది ఇచ్చినప్పుడు ఆ సూర్య భగవానుడు స్వీకరిస్తున్నాడు. వీరు ఫీల్ అవుతారు. అంత పవిత్రంగా వారి ఆ జలాన్ని గనక చేయగలిగినప్పుడు తప్పకుండా వారు స్వీకరిస్తారు. ఇందులో సందేహం లేదు. ఇది ఇంకా నడుస్తోంది. ఈ రోజు కూడా మనం ఇస్తున్నాం. ఇన్ని యుగాల నుంచి కూడా, ఇన్ని తరాల నుంచి కూడా ఇలా చక్కగా ఇలా చెయ్యొచ్చు. ఇప్పుడు ఎక్కువ సమయం లేదండి, అన్ని మేము దండం పెట్టుకోండి. కేటాయించలేము. కానీ దండం పెట్టుకున్నప్పుడు ఒక్క నిమిషం 60 సెకండ్లు ఆ విగ్రహం ఆ ప్రింట్ మైండ్లో తలుచుకొని ఆ నిమిషం ఏ థాట్ లేకుండా ట్రై చేయండి. మదర్ మీతోనే ఉంటారు, అంతే. అమ్మవారు. కుంకుమ పూజలు ఎంత విశేషం అండి అమ్మకి? కుంకుమ పూజలు ఇలా ఈ గోముఖంగా ఇలా చేస్తూ ఉంటాం. అవును. అది కూడా చక్కగా శ్రేష్టము. ఏ పూజలు చేసినా ఏంటంటే ఏకాగ్రతే.
అమ్మవారికి కుంకుమ పూజ చేసాము, ఓకే, లక్షపత్రి పూజలు ఉంటాయి, పుష్పాలతో చేస్తాము, రకరకాల వస్తువులతో చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఏంటంటే టైము అమ్మవారి దగ్గర గడపడం కోసం. ఇంత టైం గడిపితే ఏకాగ్రత వస్తుంది, ఇన్ని నామాలు చెబితే ఇన్ని నామాల్లో కొంత భాగం తర్వాత అమ్మ మీద దృష్టి సారించవచ్చు అనేటువంటిది ఒక టెక్నిక్ అన్నమాట. చదవడం వల్ల కూడా మంచి అవి యొక్క నామాలే కాబట్టి తప్పకుండా వాటి వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఫలితం లేకుండా పూర్వీకులు ఎవరూ చేయలేదు. అవన్నీ చాలా గొప్ప శక్తివంతమైనటువంటి బీజాక్షరాలతో ఉండేటువంటివే మాటలే కానీ ఇవే కానీ అర్చన ఇవన్నీ కూడాను చాలా విశేషం. ఎంత ఎక్కువ టైంగా అమ్మవారిని మనం చూసుకుంటే అంత లీనత్వం పొందడానికి ఇది ఒక అవకాశం. ఇప్పుడు టైం లేదు కాబట్టి కనీసం ఫోటో చూసుకొని ఆ ఒక్క నిమిషం అన్న ప్రింట్ మైండ్లో హృదయంలో పెట్టుకుంటే రిపీట్ చేయంగానే మనుషులు ఎలా గుర్తొస్తారో అమ్మవారు అలా గుర్తు రావాలి. అది చేసుకుంటే మిమ్మల్ని అమ్మవారు నీడలలా వెన్నంటి కాపాడుతుంది. సందేహమే లేదు ఇందులో. ఏ విధంగానైనా పూజలు చేయొచ్చు, అభిషేకాలు చేయొచ్చు, ప్రతిదీ కూడా దైవ ఆరాధనలోనే భాగం కాబట్టి మంచి టైం మీరు ఆ దేవుడితో స్పెండ్ చేయడం లాంటిది కాబట్టి తప్పకుండా వారు మిమ్మల్ని మీ యొక్క స్వచ్ఛత మెయిన్, ఇక్కడ ప్యూరిటీ మెయిన్. ఎంత ప్యూర్గా ఉంటే అంత తొందరగా అమ్మవారి కృప కలుగుతుంది, అయ్యవారి కృప కలుగుతుంది. ఇది తథ్యము సత్యము. చాలా చక్కగా చెప్పారు గురుగారు. శుభం ధన్యవాదాలు. తల్లి.